భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం ధనస్సు రాశి జాతకులకు 2024 సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ధనస్సు రాశి జాతకులకు 8వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ ధనస్సు రాశి జాతకులు వెహికల్స్ నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి జాతకులు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మృదువుగా మాట్లాడాలి, లేదంటే వారితో వాదనలు పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదు. ఇక ఈ సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ధనస్సు రాశి జాతకులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ సూర్యుడు ధనస్సు రాశి జాతకులకు 9వ స్థానమైన సింహరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ సూర్యుడు ధనస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారి పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు బుధుడు 9వ స్థానమైన సింహరాశిలో సంచారం చేయడం ద్వారా ధనస్సు రాశి జాతకులకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి వీరికి వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా వారు చేసే బిజినెస్ ద్వారా బాగా లాభాలు పొందుతారు. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ బుధుడు ధనస్సు రాశి జాతకులకు 8వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారు చేసే వ్యాపారం, బిజినెస్లో అలాగే వారి లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనుకోని ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో శుక్రుడు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఉదయం 1:20 వరకు శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు శుక్రుడు 9వ స్థానమైన సింహరాశిలో సంచారం చేయడం ద్వారా ధనస్సు రాశి వారికి స్త్రీల వల్ల లేదా స్త్రీల ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే బట్టల వ్యాపారం చేస్తున్నారో లేదా జ్యువెలరీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారంలో ఎక్కువగా లాభాలు వస్తాయి. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఉదయం 1:20 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుసు రాశి జాతకులకు 10వ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ శుక్రుడు పెద్దగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలలో అలాగే సొసైటీకి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే మీకున్నటువంటి మంచి పేరు చెడిపోతుంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు ఆగస్టు నెలలో 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు 6వ భావమైనటువంటి వృషభ రాశిలో కుజుడు సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులు వారి శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు అన్నీ తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడారంగంలో బాగా రాణిస్తారు. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుసు రాశి వారికి 7వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేయడం ద్వారా వీరికి ఎక్కువగా అనుకూల ఫలితాలు అయితే ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేసే బిజినెస్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో లేదా మీ బిజినెస్లో అనుకోని ఇబ్బందులు సమస్యలు రావచ్చు. ఇక గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ గురువు బృహస్పతి ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకు 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు వారు చేస్తున్న ఉద్యోగంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆఫీస్లో కొలీగ్స్తో అలాగే మీ సీనియర్స్తో ఎంతో జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరించాలి. లేదంటే వారి వలన మీకు ఇబ్బందులు సమస్యలు రావచ్చు. అలాగే ఈ గురువు 6వ భావంలో ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఇక శనీశ్వర భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు 3వ స్థానమైన కుంభరాశిలో సంచరించడం ద్వారా ధనస్సు రాశి జాతకులకు శనీశ్వరుడు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన ధనస్సు రాశి జాతకులకు ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి బాగా పెరుగుతాయి. అలాగే ఈ రాశి జాతకులకు వారి బ్రదర్స్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి. అలాగే ఈ రాశి జాతకులకు ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు 4వ స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు ధనస్సు రాశి జాతకులకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఈ రెండింటి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ప్రాపర్టీస్, వెహికల్స్కి సంబంధించిన విషయంలో ఎక్కువగా ఖర్చులు చేయకపోవడమే ఉత్తమం. అలాగే ధనస్సు రాశి జాతకులు వారి తల్లికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనస్సు రాశి జాతకులకు కేతువు 10వ భావమైన కన్యా రాశిలో సంచారం చేయడం ద్వారా ధనస్సు రాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ ధనస్సు రాశి జాతకులు మీ ప్రొఫెషన్లో ఎంతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ కేతు వలన మీరు చేస్తున్న ప్రొఫెషన్లో అనుకోని ఇబ్బందులు సమస్యలు రావచ్చు. అలాగే ఈ కేతు వలన మీకు సొసైటీలో కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మీరు సొసైటీకి సంబంధించిన వ్యక్తులతో ఎంతో జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరించండి. ఈ విధంగా గ్రహాలు ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. అలాగే ఈ రాశి జాతకులకు అన్ని పనుల్లో వీరికి శుభాలు, విజయాలు కలగాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.